సీట్ ఇక్కడ D2. యా విండో సీట్ కాదా? ఎక్స్క్యూజ్ మీ. హలో, యా నాకు కొంచెం మీ విండో సీట్ ఇస్తారా ప్లీజ్? విండో సీటా? ఏం చేస్తున్నారు? ఇద్దామంటే వస్తలేదండి సీటు. నేను అడిగింది మీరు ఇక్కడ కూర్చొని నాకు మీ విండో సీట్ ఇస్తారా అని. వై నాట్? నేను నిజామాబాద్లో దిగిపోతా కదా, అప్పుడు సీట్ మొత్తం మీకే. కూర్చోండి. దేవుడా, ఎక్స్క్యూజ్ మీ. మళ్ళీ ఏమైంది? ఏం లేదు, చాలా దూరం పోవాలి. ఇట్లా ఎవరి ఫోన్లు వాళ్ళు పట్టుకుంటే మంచిగా ఉంటుందా చెప్పు. అయితే నన్నేం చేయమంటావు? ఎందుకంత కోపం? నేను ఎప్పుడేదో క్యాజువల్గా జోక్ చేసిన అంతేగాని అట్లా ఏం లేదు. కావాలంటే నా సీట్ తీసుకోండి. వద్దు బాబు వద్దు, నాకు అసలే చిరాగ్గా ఉంది. ఎందుకండి, ఏమైంది? నాతో షేర్ చేసుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది. నీతోనా? నీతో నేనెందుకు మాట్లాడాలి? అసలు ఎవరు నువ్వు? అయినా నాతో ఎందుకు మాట్లాడుతున్నావు అబ్బా? ఫ్లోట్ చేయడానికి ట్రై చేస్తున్నావా? ఫ్లోటింగా? ఏదో పాపం అప్పుడు అనవసరంగా ఇబ్బంది పెట్టినా అని చెప్పేసి సీట్ కూడా త్యాగం చేద్దాం అనుకున్నా. మూడ్ ఆఫ్ అన్నామని చెప్పేసి మాట్లాడదాం అనుకున్నా. దానికే ఫ్లోటింగ్ ఈటింగ్ అనుకుంటా పెద్ద పెద్ద మాటలు. కొంచెమన్నా న్యాయమా అండి? బా పెద్ద నసగాడిలా ఉన్నాడు. సైలెంట్గా ఉండడం బెటర్. ఎక్స్క్యూజ్ మీ. మళ్ళీ ఏంటి బోల్ మీ ప్రాబ్లం? బస్ ఆగింది, వాటర్ తెచ్చుకుంటా, దాహం అవుతుంది, ప్లీజ్. వెళ్ళండి. విండో సీట్లో కూర్చుందామా? అతను ఓవర్ చేస్తాడేమో. పోనీ అడుగుదామా? అడ్వాంటేజ్ తీసుకుంటాడేమో. ఇప్పుడు ఏం చేయాలి? జరగండి. జరగమంటే ఆ సీట్లో కూర్చోమంటున్నా. వాట్? పర్లేదు, కూర్చోండి. అంటే పర్లేదు అన్నా కదా, నేనేం అడ్వాంటేజ్ తీసుకొని ఫ్లోట్ చేయలేండి. ఓకే, థ్యాంక్స్. వాటర్? నో థ్యాంక్స్. హలో, చెప్పవే. వాడు ఇంకా సతాయిస్తుండా? ఎవరు ఎవరు? వాడేనే, ఇందాక చాట్లో చెప్పినావు కదా పక్కన కూర్చొని పిక్క తింటున్నాను. అలా ఏం లేదే, అతను మంచివాడే. నేనే కాస్త మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా. నువ్వు ఫోన్ పెట్టే, నేను మళ్ళీ చేస్తాను. ఇంకొకసారి విసిగిస్తే బస్సులో ఉన్న వాళ్ళకి చెప్పు టీజ్ చేస్తున్నాడని. వాళ్ళే వాడిని గెంటేస్తారు, సరేనా? నువ్వు ముందు ఫోన్ పెట్టే, నేను మళ్ళీ చేస్తాను అన్నానుగా. పీక్క తింటున్నానా? ఏందండి ఈ దారుణం? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. మన ముందు సీట్స్ చేంజ్ కాకముందు తనకి షేర్ చేసుకున్నాను. ఇప్పుడు అలాంటి ఒపీనియన్ ఏం లేదు. అయినా ఇంత కొద్దిసేపట్లో అంతగానం ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ చేశారండి? అది మా బర్త్ రైట్. ఏదైనా మేము దాచుకోలేము, అన్నీ షేర్ చేసేసుకుంటాం. సరే, ఏం చేస్తాం? ఇంకోసారి ఫోన్ చేస్తాం, మాత్రం కొంచెం స్పీకర్ ఆఫ్ చేసుకొని మాట్లాడాలి. ఓకే అండి. సరే, మీరేమనుకోకపోతే ఒక మాట అడగొచ్చా? పర్లేదు. ఏంటి? మీ పేరేంటి? మైథిలి. మీ పేరు? నా పేరు రామ్. నైస్ నేమ్. మీరు మధ్యలోనే దిగిపోతారా? నిజామాబాద్ వరకు వస్తారా? టికెట్ నిజామాబాద్ వరకే తీసుకున్నా. మీ ఫ్రెండ్ చెప్పినట్టు కంప్లైంట్ చేస్తే ఈ బస్ వాళ్ళు కొట్టి పడేశారు ఇక్కడ మధ్యలో. ఏం చేస్తుంటారు? బేసికలీ ఆమె ఫ్యాషన్ డిజైనర్. ఇక్కడ ఇంకా కొన్నాళ్ళే. ప్యారిస్ ఇస్ మై డ్రీమ్. ఓకే. మీరు కూడా నిజామాబాద్ వరకేనా? ఇంట్లో వాళ్ళు పెళ్లి చూపులు నిశ్చయించారు. వాట్? ఏమైంది? ఎందుకు అలా వచ్చారు? నథింగ్, ఓకే. సో పెళ్లి చూపులకు వెళ్తున్నారు అన్నమాట. యా. ఒంటరిగా వెళ్తున్నారు, మరి ఎవరిని తోడు తెచ్చుకోలేదా? యాక్చువల్లీ ఐ లవ్ టు ట్రావెల్ అలోన్. ఎలోన్గా వెళ్ళడం పర్లేదు, కాకపోతే ఇవాళ రేపు ఒంటరిగా ఒక అమ్మాయి ప్రయాణం చేయడం అంటే డేంజరస్గా మారింది కదా. అవును, అయినా పర్లేదు. బస్సులో 30 మెంబర్స్ ఉన్నారు, మీతో సహా. ఇంకేం భయం? థ్యాంక్స్ అండి. దేనికి?
అట్లీస్ట్ నా పైన ఒక పాజిటివ్ ఒపీనియన్ అన్న ఉందని. ఇంకేంటి మరి, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? చాచా అంటే పాస్ట్లో లేదండి, నాకు ముందు నుంచే అమ్మాయిలతో మాట్లాడడం ఎక్కువ రాదు. నాతో బాగానే మాట్లాడుతున్నారుగా. అంటే అంటే నేను అమ్మాయిలాగా ఏ, కనిపించట్లేదా? చాచా అట్లా కాదు, మీతో మాట్లాడుతుంటే ఎందుకో మాట్లాడుతుండాలనిపిస్తుంది అంతే. ఇంకో అర్ధగంటలో నిజామాబాద్ వస్తుందండి. మీ సామాన్లు తీసి పెట్టుకోండి. ఏంటి ఇంకా 30 మినిట్సేనా? ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? తొందరపోతే మంచిదే కదా. యా నిజమే. ప్రతిసారి జర్నీ చేసేటప్పుడు ఏంట్రా బాబు ఇంకెంత దూరం వెళ్ళాలరా అనిపించేది. కానీ ఇప్పుడు ఏంటి అప్పుడే వచ్చేసామా అని షాకింగ్గా ఉంది. ఎందుకలా? దిస్ ఈస్ బికాస్ ఆఫ్ యూ రామ్. మీరు లేకపోయింటే ఈ జర్నీ చాలా బోరింగ్గా ఉండేది. థ్యాంక్స్. మీరు కూడా నాకు ఈ జర్నీ ఎప్పటికుండిపోయి ఒక మెమొరీలాగా ఉంచేశారు. రేపటి పెళ్లి చూపులకు రెడీయేనా? యా, అబ్బాయిలా ఉండాలేంటి? మీలా హానెస్ట్గా ఉంటే చాలు. నిజమా? ఈ ఆడపిల్లకైనా కావాల్సింది అదే కదా. ఇంకేంటి మరి, ఇంటికి ఫోన్ చేసి పెళ్లి కొడుకు నచ్చేసానని చెప్పేసాను. వాట్? ఈ ప్లాన్ గురించి మీ పేరెంట్స్తో నేను ఎప్పుడో మాట్లాడాను. అందుకోసమే మీ టికెట్ నా పక్కనే బుక్ చేశారు. లెట్ మీ కాల్ మై మామ్. హలో అమ్మా. ఏంటే అబ్బాయి నచ్చాడా? మా ఏన్మా ఇది? ప్లాన్ ఏని అబ్బాయి చాలా మంచోడు, అందుకోసమే మేము కూడా ఒప్పుకున్నాం. నీకు నచ్చాడా లేడా? అమ్మ నువ్వు పెట్టేమా, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఏ పర్లేదు, నీ ఒపీనియన్ ఏదైనా నాకు ఓకే. ఎస్ అయితే ఈ జర్నీని మన పెళ్లి దాకా తీసుకెళ్దాం, లేదంటే ఇది ఒక మంచి మెమరీ లాగా వదిలేద్దాం. ఇక నీ ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి అన్నీ మా మామయ్యకి ఒకసారి అడుగుతాను. కాల్ చేయి. అక్కర్లేదు, మా మామయ్య కూడా ఈ బస్సులోనే ఉన్నారు. ఎక్కడా? బ్యాగ్ చూడండి. మామయ్య. వాట్? సీరియస్లీ ఆయన మీ మామయ్యనా? ఎస్, నాకు మీ ప్లాన్ గురించి ముందే మా మామయ్య చెప్పారు. చెప్పానుగా మేము ఏది దాచుకోలేమని. నాకు మీ ప్లాన్ వినగానే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఐ స్లైట్లీ ఇంప్రూవైజ్ యువర్ ప్లాన్. నేనే తెలివిగా ఆలోచించాను అనుకున్నాను బాబు, మీరు ఇంకా వేరే లెవెల్. ఎంతైనా మీ అంత కాదులేండి. వద్దులేండి ఇంకా. సరే, నేను మీకు నచ్చానా? మీలాంటి అమ్మాయిని ఎవరన్నా వదులుకుంటారా? మీరు నాకు చాలా చాలా నచ్చారు. నేను మీకు నచ్చానా మరి? మీరు కూడా నాకు చాలా చాలా ఏం కాదు, కానీ ఒక విధంగా ఓకే. ఒక విధంగా కంగారు పడకండి. ఒక విధంగా అంటే పెళ్లి చేసుకునేంతగా.